నిన్న మీరు చూడొచ్చు, ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం మొత్తం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే, ఒక నాయకుడు, దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా? బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా, నేను తీసుకునే వస్తా అని చెప్పాలి. కేసీఆర్ ఎట్లా చెప్పిండు? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా? తెచ్చిండా లేదా? ఓ గది దమ్మున నాయకుడు చేసే పని. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని పోయిండు. ఇక ఆడ ఉపన్యాసాలు, వీళ్ళు ఒకరికి మించి ఒకరు మైకులు. ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతుంటే నేను చూస్తూ ఉన్నా, మోడీ గారిని వంగబెట్టి గుద్దుతూనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు. ఈ గుద్దుడేంది, తన్నుడేంది, గీ పని గాడబోతారు ఎవడన్నా పోయి. ఇవాళ ఏం సాధించారు మరి? బీసీలకు మీరే చెప్పారు కదా, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి 42% రిజర్వేషన్ ఇస్తాం. ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు, విద్యల, ఉద్యోగాలల్లా, ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లా, రాజకీయంలో, 42% రిజర్వేషన్ ఇస్తాను నువ్వే చెప్పినావు. ఆ రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లో? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజు. ఆ రోజేమో అందరికీ మీరు ఓట్లు వేయండి బీసీలు అందరూ, నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తివి. అదొక్కటే మాత్రమే కాదు, ఇంకేం చెప్పిండు? బీసీ సబ్ ప్లాన్ తెస్తా, చట్టబద్ధత తెస్తా, ఒక్కొక్క రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా 42% బీసీలకు పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు. చేసినావా మరి? నీ చేతుల పని కదా అది. సరే, రిజర్వేషన్లు అంటే నీ చేతులు లేవనుకుందాం, ఢిల్లీ చేతులు ఉన్నాయి అనుకుందాం ఒక్క నిమిషానికి. మరి నీ చేతిలో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు. 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలే, ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా పెట్టలే. మరి ఏమైనా 1,00,000 కోట్ల బడ్జెట్, 5 ఏళ్ల 1,00,000 కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఏడవైంది? అది నీ చేతుల్లోనే ఉంది కదా, అది పెట్టాడు. 42% కాంట్రాక్టు, 42% కాంట్రాక్టు ఎవరకు? బీసీలకు ఇస్తా అన్నాడు. మరి మీ పరిగిలో కాంట్రాక్ట్లు అవుతున్నాయి, ఆదా రోడ్ వర్క్లు అదో ఇది అవుతాయి కదా. 42% వచ్చినాయా బీసీలకు? రాష్ట్రం లెక్కనని వచ్చినాయా? మరి ఇవన్నీ అయితే నీ చేతిలో ఉన్నాయి కదా. ఒక జీవో ఇస్తే అయిపోతుంది కదా, అసెంబ్లీ పెట్టి బీసీ సబ్ ప్లాన్ పాస్ చేయొచ్చు కదా, బడ్జెట్లకి 20,000 కోట్లు ఇవ్వచ్చు కదా. ఇవేవి ఇయ్యడంట, ఇక్కడ ఆయన చేతులున్నాయేమో ఇయ్యడంట. కానీ ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తాను పోయిండు. అట్లా కూట్ల రాయిది అనేవాడు ఏట్ల రాయిది ఇస్తాను పోయిండంట. అయితే ఇళ్ళతోని అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారా? అంటే ఇంత విచిత్రమైన మనిషి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆడపోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఢిల్లీకి పోయి. రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య ఏదో ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది ఆయనకు. కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన. మీరు చూడుర్రి, పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు? ఆయన 20 నెలలు ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆరోగ్యం మీద కొద్దిగా డీలా పడేది, మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఈయన రోజు అది ఎక్కడైనా సరే, ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా, నా డౌట్. వాళ్ళ భార్యను అడగాల మరి, నిద్రలో కూడా కలవరిస్తున్నా ఏం పేరు? కేసీఆర్ పేరు. అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే, ఎందుకు ఇంత భయం నీకు? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అబద్ధాలు చెప్పినావు, 420 అడ్డమైన హామీలు ఇచ్చినావు, ప్రజలు నమ్మినరు, ఓటేసిరు, నీకు అవకాశం ఇచ్చిర్రు, పని చేయి. 6 గ్యారంటీలు అన్నావు, పని చేయి. ఎందుకు ఈ డ్రామాలు? నేను అడుగుతా. బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు డ్రామా చేస్తున్నావు అన్నా అంటే నన్ను తిడతాడు నిన్నాడు. నీది డ్రామా, నీ పేరే డ్రామా. ఎవరది డ్రామా? నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా, చంద్రబాబుతో నీ దోపిడి, చంద్రబాబు చేస్తున్న జల దోపిడీ విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా, నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా, నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా, అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా. అరే రే రే రే, ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. ఈ మనిషిని తెలిసినాక, ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు, కుల్లా చెప్తున్నాడు ఆయన. నేను మోడీ గారు స్కూల్లో చదివినా, చంద్రబాబు కాలేజీకి పోయినా, ఇవాళ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా. అంటే రేపు ఇంకెటన్నా మిగతా అని చెప్తున్నట్టే కదా లెక్క. ఎటు సందు దొరికితే అటు పోతా. ఒక సిద్ధాంతం లేదు, ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. అందుకే నేను అనేది, అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. ఇవాళ రైతులకు అర్థమైనాయి, మహిళలకు అర్థమైనాయి, పిల్లగాళ్ళకు అర్థమైనాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చినాయా 2 లక్షలు? వాళ్ళు కుల్లా తిడుతున్నారు. ఉన్నగాకమున్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టిండ్రు అక్కడ, ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ. నేను మంచిగా ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరికం చేసి పారేసారు. దినం కాదు, సంవత్సరికం చేశారు. సారీ, మొత్తం అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. కొడంగల్లో సొంత నియోజకవర్గంలో విషయం అర్థమైంది కాబట్టే ఇలా కాంగ్రెస్లో ఎవరు ఉండే ప్రయత్నంలో లేరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరికి చెప్పేది ఒకటి మనసుకి ఎక్కించుకోండి.
పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే వెతుక్కోవాలి. ఇవాళ మనం పరిగిలో కోల్పోయినాం. మీరు ఇంకేదో నేల విడిచి సాము చేసి పక్కన కొడంగల్ పోయి యుద్ధాలు చేసేదేం లేదు. మీరు పరిగోళ్ళు మీరు ఎట్లయితే ఇందాక మహేష్ అన్న చెప్పిండో, మేము 30 ఏళ్ళకెళ్ళి మొత్తం జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలుస్తున్నామని చెప్పిండు. మీరు ఒక్కటే ఒక్క పని చేయండి. సురేందర్ బాధపడ్డాడు, మల్లేష్ బాధపడ్డాడు, పోలీసుల జాస్తి ఎక్కువైంది, జులుం ఎక్కువైంది, ట్రాక్టర్లు గుంజుకపోతాను, జేసీబీలు గుంజుకపోతాను. నేను మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే అది ఫాలో కానీ అంతే. రేపు ఎన్ని మండలాలు ఉన్నాయి నీకు? 7 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది మీకు. 7 మండలాలు ఉంటాయి, 7 జెడ్పీటీసీలు ఉంటాయి, 7 ఎంపీపీలు ఉంటాయి. మీరు ఒక్కటే ఒక పని చేయండి. 7 మండలాల్లో మీరందరూ ఎక్కడోళ్ళు అక్కడ గట్టిగా పనిచేసి 7 జెడ్పీటీసీలు గెలిపిండ్రి, 7 ఎంపీపీలు గెలిపిండ్రి. తెల్లారి నుంచి మహేష్ అన్న చుట్టూ తిరుగుతారు అధికారులు. అన్న మీ గవర్నమెంటే వస్తుంది, దండం పెడతారు, రేపు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలి, నాకు ఎట్లనే చేసి మళ్ళీ సబితక్క దగ్గర తీసుకపో, కేసీఆర్ సార్ దగ్గర తీసుకపో, నాకు మంచి పోస్టింగ్ ఇప్పి ఈ 2-3 ఏళ్ళు నేనే ఉంటా, మీకు మొత్తం మీ కార్యకర్తలను కంటికి రెపలా కాపాడుకుంటా అని మీ చుట్టూ తిరగకపోతే రాజకీయం మొత్తం మీరు వచ్చి నన్ను పట్టుకోండి. మీరు చేయాల్సిందేంది? క్యా కర్నా ఆప్ లోగోं को? గట్టిగా గుద్ది గెలవాలి, గెలిపియాలి కాదు, గుద్ది గెలవాలి. ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్. మొన్న మహేష్ అన్న కోసం మీరు కష్టపడ్డారు, ఇలా మహేష్ అన్న మీకోసం కాలికి బల్పం కట్టుకొని 7 మండలాలు తిరుగుతాడు. మహేష్ అన్నతో పాటు సబితక్కతో పాటు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. మీకు పార్టీ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం. ఇక్కడ 5 ఏళ్ళకు ఒకసారి మీకు వచ్చే మోక గిది. ఇలా వాడు కాంగ్రెస్ వాడు మోసం చేయొచ్చు రిజర్వేషన్లు అని చెప్పి, ఇంకొక రకంగా చేయొచ్చు. నేను మీకు మాటిస్తా ఉన్నా, పరిగిలో తప్పకుండా సామాజిక న్యాయం చేస్తూ ఎక్కడికక్కడ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ మీకు వాళ్ళు చెప్పే 42% కంటే ఎక్కువ ఇచ్చుకునే బాధ్యత పరిగిలో కానీ ఇంకితర నియోజకవర్గాల్లో కానీ స్థానికంగా మనది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసేది ఒకటే ఒక పని, మీరు దయచేసి నేల విడిచి సాము చేయకండి. చాలామంది మన నాయకులు ఎట్లుంటారంటే, చాలామంది నేను మండల నాయకుడిని, నేను జిల్లా నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని కాబట్టి నేను మొత్తం తిరుగుతా అంటారు. మొత్తం తిరుగుతా నడవదు. ముందు ఇంట గెలిచి రచ్చగెలువు. ఫస్ట్ నీ డబ్బా, నీ బూత్ ఏదైతుందో అందులో మెజారిటీ చూపెట్టు. నువ్వు రాష్ట్ర నాయకుడు కావచ్చు కాక, కానీ ఫస్ట్ నీ ఊరు సర్పంచ్, నీ ఎంపీటీస్ గెలిపించుకుంటేనే కదా నీకు కదర్ ఉండేది. నువ్వు అది చేయకుండా నేను మొత్తం దేశం తిరుగుతా, నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా, నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా, ఏమద్దు. నీ ఊళ్ళో నువ్వు ఎంపీటీసీ గెలిపి, సర్పంచ్ గెలిపి, నీ బూత్ల మెజారిటీ తీసుకురా, అప్పుడే నువ్వు దార్కార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా. లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు కొట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది. మీరు పరిగిలో నాకు తెలుసు మొదటి నుంచి పటిష్టంగా పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విపరీతమైన కోపం ఉన్నది. మీరు గట్టిగా అనుకుంటే, మీరు గట్టిగా తలుచుకుంటే ముమ్మాటికి రైతులు, మహిళలు, యువకులు, మైనారిటీలు, మన లంబాడా సోదరులు, దళితులు ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు. మీరు పోయి అడగాలి, కూర్చోవాలి. ఆయనకి మన వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎలక్షన్ రాగానే పాంప్లెట్ పట్టుకొని ఇట్లా వారేసి అట్లా పోతారు. గై నడవై. ఇప్పుడు మీరు ఆపోజిషన్లు ఉన్నారు, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, బుద్రకియాలి. అవసరమైతే మన పాత ఏమైనా చిన్న మన వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగితే కడుపులో తల పెట్టాలి, అల్మించుకోవాలి. అట్లుండాలి. కానీ ఇట్లా వరేసి స్టైల్ ఆయా తమి ఓటై నై చెల్తా పద్ధతి. ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడేమో పైసలు ఇస్తాడు, వాడు అడ్డగోలు పైసలు వంచుతాడు. వాళ్ళు విపరీతమైన పైసల సంపాదన మీద బిజీగా ఉన్నారు. వాడు ఇష్టం ఉన్నట్టు చల్లుతాడు. మరి మనం కొట్లాడాలంటే కనీసం ప్రజల ప్రేమ మనకు ఉండాలన్నా లేదా? కొద్దిగా టైం తీసుకోండి, కొద్దిగా ఒళ్ళు వంచుండ్రి. ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టు నిజమే, నేను ఒప్పుకుంటా. పోయిన 10 ఏళ్లలో మనం పార్టీని పెద్దగా చూడలేదు. నేను సురేందర్కు, మల్లేష్కు వాళ్ళిద్దరి మాట కూడా, వాళ్ళిద్దరి అభిప్రాయం కూడా మొత్తం మీ అందరి అభిప్రాయంగా అనుకుంటా ఉన్నా. వచ్చేసారి ఇట్లుండది. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం చేస్తాం. వారంలో ఖచ్చితంగా 1 రోజు 2 రోజుల్లో పార్టీ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పకుండా పార్టీని కూడా ఇదే పద్ధతిలో జనరల్ బాడీ మీటింగ్లు రెగ్యులర్గా పెట్టాలి. తెలుగుదేశంలోకి వచ్చినవేంది? ఎందుకంటే తెలుగుదేశంలోకి వచ్చిన అది ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లు ఉండాలి, రెగ్యులర్గా కలవాలి, రెగ్యులర్గా ముచ్చట పెట్టాలి, డైరీ రాయాలి, ఇవన్నీ ఉంటాయి. అంతేనా? సో అదే పద్ధతుల్లో మనం కూడా పెట్టుకుందాం. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ.